మన సంభాషణ ఏం వేసినట్లు రుచిగా ఉండాలిరా. వేద విధవరాలు కానుక పెట్లు ఎన్ని కాసులు వేసిందమ్మా? మన కోసం సిలువలో ఎవరు చనిపోయారమ్మా? ఎవరు? తబిత గారు ఊరి పేరు ఏంటమ్మా? పేతురు గారు బొంకినప్పుడు ఏం కూసిందమ్మా? ఏంటిదమ్మా? నాబాలు యజబెల్ రక్తాన్ని ఎవరు నాకారమ్మా? ఏంటమ్మా? కుక్క. నీకు జ్ఞానం ఎవరిచ్చారు తల్లి? ఎవరమ్మా? ఏచయ్యా. మోషే గారి కర్ర ఎలా మారిందిరా? ఏంటమ్మా? పాములా మారిందా? ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆకాశం నుండి ఏం కురిపించారు? ఏంటిదమ్మా? అన్నా. ఎస్తేరు గారంటే ఎవరు నాన్నా? ఎవరమ్మా? రాణియా. వేద విధవరాలు కాలిక పెట్లు ఎన్ని కాసులు వేసింది? స్టెఫన్ గారిని దేంతో కొట్టి చంపేశారమ్మా? రాళ్ళా. నోహ గారిని దేవుడు ఏం తయారు చేయమన్నారమ్మా? షిప్పా. మనకి ఆజ్ఞలు ఎన్నమ్మా? ఎన్ని? 10. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుడు చెబుతున్న మాటను బట్టి చిన్ననాటి నుండే వాక్యాన్ని నేర్పించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి అని దేవుడు తల్లిదండ్రులకు చెబుతుంటే ఎంతమంది ఆయన యొద్దకు అనగా వాక్యము యొద్దకు నడిపిస్తున్నారు? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనములలో నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. వాటిని మీ పిల్లలకు నేర్పవలను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ కుమారులు సమూయేలులా, దావీదులా చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలని, నీ కుమార్తెలు రోదే అని చిన్నదానిలా, ఎస్తేరులా ప్రవచించు పిలుపు కుమార్తెల్లా ఉండాలని దేవుడు కోరుచున్నారు.